హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎలక్ట్రీషియన్ దేవి నరేష్. ఈరోజు మనం చెంగిచెర్లలో గేట్ పైపులు వేయడానికి ఇక్కడికి వచ్చాము. అసలు సందే ఉండదు పైపులు వేయడానికి. వీళ్ళు ప్లంబర్ వాళ్ళు పెట్టేదానికి మా కష్టం కాదు. ఏమైనా కొంచెం తగిలినా వాళ్ళ పైపు పగిలిపోతుంది. అందుకోసమే కొంచెం మెల్లగా సెట్ చేయాలి. అన్నిసార్లు ఈజీ ఉండదు, కొన్నిసార్లు కొంచెం కష్టం అవుతుంది. కానీ పైపులు మునిగేటట్టు తవ్వుకోవాలి ముందుగా. ఎందుకంటే వాళ్ళు బండ్లు వేసేటప్పుడు పగిలిపోతాయి పైపులు. పైపులు కూడా 1.5 వాడడం మంచిది, కొంచెం గట్టిగా ఉంటాయి. ఇప్పుడు మనం తవ్వేది బోర్ మోటార్కి, సంపు మోటార్కి తవ్వుతున్నాము. కష్టం నోడు గేట్ లైట్లు బోర్ పైప్ వేయడానికి ఇంతగానం దోవాలి. మా తమ్ముడు పైపులు మెల్లగా సెట్ చేస్తున్నాడు. సంపు దగ్గర పైపు మునగట్లేదు, దానికోసమే కొంచెం పైపు మందం గాల కొట్టుతున్నాం. లేకుంటే పైపు బండ్లేసేటప్పుడు పగిలిపోతుంది. దానికోసం ముందు జాగ్రత్తగా దాన్ని కొట్టి పెడుతున్నాం. సంకాగొట్టుడు చాలా కష్టం, గట్టిగా ఉంది చాలా. ఇది అసలు పలగట్లేదు. కానీ ఈరోజు మిషన్ తీసుకురాలేదు, దానికోసమే చేతి నుంచి కొట్టడం జరుగుతుంది. ఈ సంపు మోటార్కి 3 వైర్లు కట్టుకోవాలి, RYB. కాకపోతే మన దగ్గర ఎల్లో లేదు కాబట్టి బ్లాక్ కట్టుకుంటున్నాం.
ఇది వచ్చి మోటారు వాటర్లో ఇలా లోపల ఉంటుంది మోటార్. మూడు వేలు కట్టుకోవాలి సంప్లై. సరే పంపించుకోలేదు. ఈ బ్లూ కలర్ వచ్చేసి బెల్ట్కి, ఈ రెడ్ బ్లాక్ వచ్చి గేట్ లైట్కి, ఇది 320 ఎల్లో వచ్చేసి ఎర్తింగ్కి. ఈ గేట్ లైట్లు అయ్యి ఎర్తింగ్ ఫ్లోరింగ్లో నుంచి బయటకు వెళ్తాయి. కొంచెం అక్కడ ఈ 1/2 ఇంచ్ పైపు సంపులోకి వెళ్ళింది. ఈ 1 ఇంచ్ పైపు బోర్ మోటార్కి. ఇది వచ్చేసి గేట్ లైట్. బాక్స్ ఇక్కడ పైన సెట్ చేసుకుంటే ఫ్యూచర్లో వైర్లు ఖరాబ్ అయినా కానీ మళ్ళీ ఎప్పుడైనా లాగడానికి ఉంటుంది. చాలామంది ఎలక్ట్రీషియన్లు ఇక్కడ కింద వేస్తారు. అలా వేయడం చాలా తప్పు. ఇలా వేస్తే ఎప్పుడైనా ఫ్యూచర్లో